వెల్కమ్ బ్యాక్. తిరుమల లడ్డూ చుట్టూ వివాదం. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి కలిసింది. ఈ అంశం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. గత ప్రభుత్వ హయాంలో శ్రీవారి లడ్డూ తయారీలో వినియోగించింది జంతువుల కొవ్వుతో కలిసినటువంటి నెయ్యిని, ఆవు నెయ్యి కాదు అన్నటువంటి సీఎం వ్యాఖ్యలు, ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి 2 రోజులుగా ఎటువంటి విమర్శలు, ప్రతి విమర్శలు జరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాము. ఒక విధంగా చెప్పాలంటే రాజకీయ విమర్శలు పెద్ద ఎత్తున ఉన్నటువంటి క్రమం అయితే ఇక్కడ కనిపిస్తోంది. మరి గెస్టులు రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. మల్లెల లింగారెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే టీడీపీ నుంచి, కారుమూరు వెంకటరెడ్డి గారు వైసీపీ అధికార ప్రతినిధి, భానుప్రకాష్ రెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే వెంకటరెడ్డి గారు. ఓకే, అటు తులసిరెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు, మాజీ ఎంపీ కాంగ్రెస్ నుంచి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్ తులసిరెడ్డి గారు. నమస్తే అండి. వెంకటరెడ్డి గారు, మీ పైన వచ్చినటువంటి, గత ప్రభుత్వం పైన వచ్చినటువంటి ఆరోపణలు, దానిపైన ముందుగా మీరే స్పందించండి. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ, అట్లానే హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. నమస్తే అండి. నిన్న ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కామెంట్స్ తర్వాత దేశవ్యాప్తంగా ఒక పెద్ద దుమారం చెలరేగుతా ఉంది. ఎందుకంటే 140 కోట్ల మంది హిందూ భక్తుల్ని అవమానపరిచేలా జంతువుల కొవ్వు దానిలో కలిపారని చెప్పి లేనటువంటి నిరాధార ఆరోపణలు చేసినటువంటి సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టులోకి వెళ్లి సిట్టింగ్ జడ్జితో విచారణ చేయమని కోరటం, కొంతమంది ఇప్పుడు ఏదైతే హిందూ సంఘాలు కూడా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో కూడా విచారణ కోరుతున్నటువంటి సందర్భంలో క్లియర్ గా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విచారణ అడుగుతుంది. ఇది పాయింట్ నెంబర్ 1. ఇది జరుగుతున్నటువంటి తరుణంలో ఈఓ శ్యామలరావు నేను ప్రెస్ మీట్ పెట్టి మరోసారి అడ్డంగా దొరికిపోయాడు. ఆయన చెప్పిన ప్రెస్ మీట్ లోని సారాంశాన్ని మనం మాట్లాడదాం. 5 డైరీలు ఏదైతే తిరుమలకు సంబంధించి ఆవు నెయ్యిని సప్లై చేస్తా ఉన్నాయి. ఆవు నెయ్యిని 5 డైరీలు సప్లై చేస్తుంటే దాంట్లో ఏఆర్ ఫుడ్స్ అనేటటువంటి డైరీలో ఏదైతే ఆ డైరీకి సంబంధించిన దాంట్లో కల్తీ నెయ్యి వచ్చిందని మాకు రిపోర్ట్ లో తేలింది. ఆ డైరీ, ఆ ఏఆర్ డైరీ అనేది మే నెలలో టెండర్లలో ఓకే అయింది. దానికి ఎప్పుడు మార్చి 12న టీటీడీ టెండర్లు పిలిచింది. మే 8న ఆ ఏఆర్ ఫుడ్స్ కి టెండర్ వచ్చింది. మే 8 వచ్చిన తర్వాత వాళ్ళు జూన్ జూలైలో సప్లై చేశారు. ఇది పాయింట్, మనం నోట్ చేయాల్సిన పాయింట్. అంటే అంతకుముందు ఏఆర్ డైరీ అనేది సప్లై చేయలేదు. వాళ్ళకి మార్చి 12న టెండర్ల ద్వారా వచ్చినప్పుడు మార్చి 12న టెండర్లకు పిలిస్తే మే 8న టెండర్లో ఏఆర్ ఫుడ్స్ కూడా వచ్చింది. మొత్తం 5 కంపెనీలు టెండర్లో పార్టిసిపేట్ చేసినాయి. అది 5 కంపెనీలకి టెండర్లు వచ్చింది. ఎవ్రీ 6 months కి టెండర్లు పిలుస్తుంది టీటీడీ. అంటే ఈ సంస్థ అంతకుముందు ఎప్పుడు సప్లై చేయాల. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్ 4వ తారీఖున మా గవర్నమెంట్ అదే రిజల్ట్ వచ్చింది. సో వాళ్ళు జూన్ జూలైలో సప్లై చేశారు. సప్లై చేస్తున్నప్పుడు వీళ్ళు శాంపిల్ ని జూలైలో పంపించారు. అంటే అంతకుముందు ప్రభుత్వంలో ఎక్కడ వచ్చినట్టు గానీ ఎక్కడ ఉన్నట్టు గానీ సింగిల్ ఆధారం కూడా ఏం లేదు. ఈ ప్రభుత్వంలోనే అది జరిగింది. మరి దీనికి జగన్మోహన్ రెడ్డి గారు కారణం ఎట్లా అవుతారు? ఇది ఒక పాయింట్. రెండో అంశం వచ్చేటప్పటికి అసలు టీటీడీకి సంబంధించి ఎక్కడా కూడా కల్తీ జరగడానికి అవకాశం లేదంటున్నా నేను. ఎందుకంటే 3 రకాల టెస్టులు చేసిన తర్వాత ముందు నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ ల్యాబ్ ఈ సర్టిఫికెట్ తో పైకి వస్తుంది, కొండ మీదకి రావాలి. వచ్చిన తర్వాత ఆ ఆవు నెయ్యి ట్యాంక్ ని ఓపెన్ చేసేటప్పుడు ఆ కంపెనీ ప్రతినిధి అట్లానే టీటీడీకి సంబంధించినటువంటి మార్కెటింగ్ అధికారి సమక్షంలో దాని సీల్ ఓపెన్ చేస్తారు. 3 టెస్టులు దానికి చేస్తారు. 3 ఎక్స్పర్ట్స్, 3 అనలిస్టులతో. ఏమేమి టెస్టులు చేస్తారు? దాంట్లో మాయిశ్చర్ కంటెంట్ ఉందా లేదా, ఉంటే యాక్సెప్ట్ చేయరు, తీసుకోరు, వెనక పంపించేస్తారు. 2 ఫారెన్ వెజిటేబుల్ ఆయిల్ ఏమన్నా కలిసిందా దాంట్లో, ఉంటే వెనక పంపించేస్తారు, దాన్ని వాడరు. 3 ఫారెన్ యానిమల్ ఆయిల్ ఏమన్నా కలిసిందా. ఈ 3 టెస్టులు 3 స్పెషల్ అనలిస్టులతో 2 hours నుంచి 3 hours టైం తీసుకుంటారు. పైన తిరుమలలో ల్యాబ్ లో టెస్ట్ చేస్తారు. అవి దాంట్లో అవన్నీ ఉన్నట్టుగా ఉంటే వాటిని వెనక పంపించేస్తారు. అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 14 సార్లు వెనక పంపించారు. 2014 to 19 మధ్య, 19 to 24 మధ్య వచ్చినటువంటి దాంట్లో 18 సార్లు ఇలానే ట్యాంకర్లు వెనక పంపించారు. ఎందుకంటే దాంట్లో తేమ ఉన్నా, లేదంటే మీరు అన్నట్టుగా లైక్ డాల్డా టైపు వెజిటేబుల్ ఆయిల్ అంటే డాల్డా టైపు వనస్పతి అది కలిసినా కూడా అట్లా వెనక పంపించేస్తారు. అంటే ఇంత ట్రాన్స్పరెంట్ గా సిస్టమ్ ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ లడ్డూలు తయారీ అనేటటువంటి ప్రక్రియ కావచ్చు, తిరుమలకి వాడేటటువంటి ఏ పదార్థాలైనా ఇంత ట్రాన్స్పరెంట్ గా చెక్ చేసి పంపిస్తారు. అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్నా జరగడానికి అవకాశం ఉండదు.
ఈ జగన్ గారు ఉన్నా జరగడానికి అవకాశం ఉంది, ఎవరున్నా కూడా జరగడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఇంత ట్రాన్స్పరెంట్ గా చేసిన తర్వాత దాన్ని వాడతారు. అయితే ఇది 140 కోట్ల మంది హిందువుల భక్తులకు సంబంధించినటువంటి అంశం. రాజకీయంగా చంద్రబాబు నాయుడు మా ప్రభుత్వంలో జరిగిందని ఆరోపణ చేస్తున్నారు కదా, ఏంటి మీ దగ్గర ఉన్న ఎలిగేషన్ ఏంటి? ఒకసారి లింగారెడ్డి గారు వర్షం తీసుకున్నారు. లింగారెడ్డి గారు మేము అధికారంలో ఉన్నప్పుడు జరిగింది అనడానికి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ శాంపిల్ మేము తీసాం, ఈ శాంపిల్ ప్రకారం ఈ ల్యాబ్ లో ఈ రిపోర్ట్ వచ్చింది అని చెప్పడానికి ఇక్కడ అవకాశం ఉందా? లింగారెడ్డి గారు మీరే సమాధానం చెప్పాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ కంపెనీ మార్చిలో టెండర్ అయితే మే 8న ఓకే అయితే మీరు పంపించినటువంటి శాంపిల్ జూన్ కు సంబంధించి 8న పంపిస్తే 17న వచ్చింది. సో ఈ క్రమంలో మీరు వచ్చిన తర్వాతే ఈ రకమైనటువంటి నెయ్యి వచ్చింది, జంతువుల కొవ్వుకుతో కలిసినటువంటి నెయ్యి వచ్చింది. సో అది గత ప్రభుత్వానికి సంబంధమే లేదు, మీరు రాజకీయం చేస్తున్నారు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఓవరాల్ గా వెంకటరెడ్డి గారు మాట్లాడింది ఇది. ఒకటండి, టెండర్ పిలిచింది, వాళ్ళకు ఆ పని అప్పగించింది, ఆ కన్ఫర్మేషన్ అంతా జరిగిందంతా కూడా వైసీపీ ప్రభుత్వంలోనే కదా. సరే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన 3 రోజుల్లోనే ఏమైనా తేల్తారా? మీ 5 ఏళ్ళ మీ ప్రభుత్వంలో తెలియని విషయాలు 5 రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తాయని తేల్తాయండి. అది విచిత్రం కాదు. అది ఇప్పుడు అసలు క్యాబినెట్ ఏంటి, మంత్రులు ఏంటి, శాఖలు ఏంటి, ఆ టీటీడీకి యువో ఏంటి, ఎవరు పెట్టాలా లేదు. అదంటే కూడా పూర్తి స్థాయిలో కన్ఫర్మ్ కాకముందే ఇటువంటి ఆరోపణలు చేయడం అనేది తప్పు చేయడము ఒకటి, ఆ తప్పు మేము చేయలేదు ఎదుటి వాళ్ళు చేయడం అనేది చెప్పడం అనేది చాలా ఘోరమైన విషయం. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినారు, మరి అన్ని వస్తువులు అక్కడికి తిరుమలకు వచ్చినప్పుడు పుస్తకంలో సంతకం పెట్టాలని పెట్టాడు ఆయన. తర్వాత వేరే మతస్థులు వచ్చేసి ఓకే, ఇప్పుడు అన్యమతస్తులు డిక్లరేషన్ ఇవ్వాలి, అవన్నీ సంబంధించి గతంలో అటువంటివి జరిగినప్పుడు వాటిపైన మనం మాట్లాడాం. రాష్ట్రపతి వచ్చినప్పుడు సంతకం పెట్టి డిక్లరేషన్ చేసి నమ్మకం ఉందని చెప్పి వచ్చినటువంటి క్రమంలో దానిపైన డిబేట్స్ కూడా మనకు జరిగాయి. ఇప్పుడు ఈ లడ్డు వివాదం, అన్నప్రసాదానికి సంబంధించినటువంటి కల్తీ అనేటువంటి అంశం పెద్ద ఎత్తున నేను అనేది వైఖరి ఎట్లుంది, ప్రవర్తన ఎట్లుంది, వాళ్ళు దానిపైన ఎట్లుండాలని దాని గురించి నేను చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఇది ఈ దేశం యొక్క ప్రపంచ హిందువుల యొక్క మనోభావాలను విశ్వాసాలను నాశనం చేయడమే కాదు, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మూలాలు కూడా నాశనం అయిపోతాయి. విద్య, వైద్యము, సంస్కృతి మొత్తం అంతా కూడా భాష, ఆధ్యాత్మిక విషయాలు నాశనం అవుతాయి. ఇప్పుడు ఎన్ని కాలేజీలు టీటీడీ డబ్బులతో నడుస్తున్నాయి చెప్పండి, ఎన్ని విద్యా సంస్థలు నడుస్తున్నాయి? స్కూళ్ళ దగ్గర నుంచి మెడికల్ కాలేజీలు, లా కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, పాఠశాలలో, తర్వాత ఈ సంస్కృతికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక మరి సంస్థలు కానీ, ఈరోజు స్విమ్స్ లో ఎన్ని వేల లక్షల మంది అన్ని మతాల వాళ్ళు కూడా వైద్యం చేసుకుంటారు. లింగారెడ్డి గారు వెంకటరెడ్డి జంతువుల కొవ్వు గడిచిన ప్రభుత్వంలో మీ దగ్గర లింగారెడ్డి గారు టీటీడీ నడుస్తున్నాయి, టీటీడీ సహకారంతో ఇవన్నీ పక్కన పెడితే అది కాదు. ఇక్కడ ఆ డబ్బులు ఎక్కడి వస్తున్నాయి? ఈ ప్రపంచంలో వాటికన్ సిటీ తర్వాత పెద్ద సంస్థది ఆదాయం వాటికన్ సిటీ కంటే ఎక్కువ ఉంది. లింగారెడ్డి గారు, ఇప్పుడు మీరు చేసినటువంటి అంటే ఆరోపణలు కావచ్చు, చూపిస్తున్న నివేదిక కావచ్చు, ఆ డేట్స్, ఆ తారీఖులన్నీ చూస్తే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ జరిగాయి, కావాలని నిందవేసే ప్రయత్నం ఈ 100 రోజుల పాలనకు సంబంధించి మీరు అంటే పాలనాపరమైనటువంటి అంశాలపైన ప్రజలు ఉండకుండా ఆ దృష్టి మరల్చేటువంటి ప్రయత్నమే ఇది ఒకటి ముందుకు తీసుకురావడం. 2 నెలల క్రితం రిపోర్ట్ వస్తే ఇప్పుడు బయట పెట్టడం ఏంటి, మళ్ళీ ఆ వచ్చిన రిపోర్ట్ ఎప్పుడుది అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్. అది డెలివరీ తీసుకునేప్పటికీ పాత అధికారులు ఉన్నారు కదా చాలా మంది. డెలివరీ ఎప్పుడు తీసుకున్నారు? టెండర్లు మీరే ఖరాబు చేస్తారు, పని మీద అప్పగించినారు. డెలివరీ తీసుకున్నప్పుడు కూడా దాదాపు పాత అధికారులు ఉన్నారు. దానికి చంద్రబాబు నాయుడు గారు
మీరు ఎట్లా ఆడే చెప్తాడు తెలుగు ప్రభుత్వంలో 15 సార్లు 20 సార్లు ఎన్నిక పంపించారని చెప్పి మరి పంపించారు ఒకసారి భానుప్రకాష్ గారు వర్షన్ భానుప్రకాష్ ఒక్క నిమిషం కన్క్లూడ్ చేయండి. అయోధ్యకు పంపించేటువంటి మరి ప్రసాదంలో కూడా మరి ఎద్దు మాంసము, పంది మాంసము, చేపల నూనెతో తయారు చేసినటువంటి దాన్ని అయోధ్యకు పంపించాలంటే అసలు ఎంత నిష్ఠతో ఉంటారు జీవితాంతం కూడా. కాదు లింగారెడ్డి గారు అటు పంపించిన దాంట్లో ఇప్పుడు ఆ శాంపిల్స్ లింగారెడ్డి గారు ఒక నిమిషం లింగారెడ్డి గారు ఇప్పుడు మీరు ఆ శాంపిల్స్ పంపించి ఆ లడ్డూలను పంపించి చేపించిన రిపోర్ట్ ఇవి అట్లా కాదండి. నేను చెప్తున్నా అంటే నాణ్యత ఒక విషయం, పవిత్రత ఒక విషయం, ఆరోగ్యము ఒక విషయం. ఓకే ఒక్కసారి మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటా లింగారెడ్డి గారు ఖచ్చితంగా. భానుప్రకాష్ రెడ్డి గారు చెప్పండి. నమస్కారం అండి మీకు ప్యానల్ పెద్దలందరికీ నమస్తే. ఇప్పుడే వైసీపీ అధికార ప్రతినిధి మాట్లాడారు, మాకేం సంబంధం లేదు, మాకు ఆ కంపెనీకి సంబంధం లేదు, మా ప్రభుత్వంలో వాళ్ళు ఎప్పుడు టీటీడీకి సప్లై చేయలేదు అని. మా మిత్రుడికి ఒకటి చూపిస్తా నేను, ఇది ఒకసారి జస్ట్ ఫోకస్ చేయండి. ఇప్పుడు ఏ కంపెనీ ఆరోపణ ఎదుర్కొంటుందో ఆల్ఫా, ఒక్కసారి దయచేసి ఫోకస్ చేస్తే డేట్ తెలుస్తుంది. చేస్తున్నారు 26 మీరు చెప్పండి. 26 సరిగా ఫోకస్. ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బిడ్ ప్రైస్ వచ్చి 475, రివర్స్ టెండర్ లో 467 కి ఓకే చేశారు. 26/2022 ఎవరున్నారండి అప్పుడు అధికారంలో? భానుప్రకాష్ రెడ్డి గారు ఆల్ఫా ఫుడ్స్ ఆల్ఫా దాని మీద మొత్తం అది జరిగేదంతా దాని మీద జరుగుతుంది. ఈవో గారు ఏఆర్ ఫుడ్స్ అన్నారు. ఆల్ఫా వన్ ఆఫ్ సిస్టర్ కంపెనీ అది. మీరు ఏఆర్ ఫుడ్స్ ఆల్ఫా కాదు. మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. చెక్ చేద్దాము. మామూలుగా నిన్న ఈవో గారు మాట్లాడినప్పుడు ఏఆర్ ఫుడ్స్ అని చెప్పినటువంటిది ఒక 5 ఏఆర్ ఫుడ్స్ అండి, వాళ్ళ పత్రికలన్నింటిలో కూడా వచ్చింది. మొత్తం 5 కంపెనీలు సప్లై చేసినాయి అని చెప్పి. రెండు భానుప్రకాష్ రెడ్డి గారు నేను క్లియర్ గా ఇప్పుడు ఏఆర్ ఫుడ్సా ఇంకో ఫుడ్సా కాదు, మీరు అన్నట్టుగా మా దగ్గర జరిగినట్టుగా మీ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏంటని అడిగే పాయింట్ నెంబర్ 1. రెండవది సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ అడుగుతున్నాం, మేము బాధితులుగా అడుగుతున్నాం. ఈ రోజు చేపిస్తాం, తొందరపడద్దండి. ఎందుకు తొందరపడతారు? ఇప్పుడు మీరు దిగిపోయాక చేపిస్తారా? అరే రామ, ఎందుకయ్యా తొందర నీకు? 24 గంటల్లో జరుగుతుందో చెప్పండి, ఎందుకు తొందరపడతారు? ఓపిక వినేది నేర్చుకోండి. మీరు అసెంబ్లీలో మాట్లాడినారు, ఎవరిని ఎక్కడ మాట్లాడినారు, అట్లీస్ట్ డిబేట్ లోనే కొద్దిగా వినేది నేర్చుకోండి వెంకరెడ్డి గారు. ఒక్క నిమిషం అండి. వైష్ణవి డైరీ స్పెషాలిటీ ప్రైవేట్ లిమిటెడ్, పరాగ్ మిల్క్ ఫుడ్స్, ఏఆర్ డైరీ ఫుడ్స్, కిర్పారామ్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్, ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ లు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నెయ్యి సరఫరా చేస్తున్నాయి. వీటిలో ఏఆర్ డైరీ ఫుడ్స్ లో కల్తీ ఉన్నట్లు తేలింది అని చెప్పి స్వయాన ఎవరైతే నిన్న ఈఓ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు, దానికి ఏఆర్ ఫుడ్స్ వాళ్ళు అసలు మా కంపెనీలతో ఉన్నట్టుగా రిపోర్ట్ ఏమైనా ఇచ్చారా, రిపోర్ట్ బయట పెట్టమని ఏఆర్ ఫుడ్స్ వాళ్ళు ఆమె ప్రెస్ మీట్ పెట్టమని చెప్పింది. మా దాంట్లో తప్పుడుగా వచ్చినట్టుగా ల్యాబ్ రిపోర్ట్ బయట పెట్టమంది. ఆ శాంపిల్ ఎవరైతే మాట్లాడండి. ఎందుకు వెంకరెడ్డి గారికి అంత తొందర నాకైతే అర్థమే కావట్లేదు. మీరు మాట్లాడండి, మీ వర్షం ప్రజల్లోకి వెళ్ళాలి కదా. సంస్కారం ఉండాలా? ఎవరన్నా మాట్లాడేటప్పుడు వినేది నేర్చుకోవాలా? మీకు అసెంబ్లీలో లేదు, బయట లేదు, ఎందుకు వెంకటరెడ్డి గారు పూర్తిగా నేను టైం ఏంటి? ఎందుకు ఈ ప్రభుత్వం హిందూ వ్యతిరేక ప్రభుత్వం మేము చెప్తామంటే, జగన్మోహన్ రెడ్డి గారు అంటే మతాల గురించి మాట్లాడకూడదు, కానీ తప్పదు కాబట్టి చెప్తున్నాను. ఆయన హిందూ కాదు, ఆయన హిందూ మత విశ్వాసాల మీద నమ్మకం లేదు, నియమ నిబంధనలు పాటించరు, హిందూ సాంప్రదాయాలు పాటించరు. కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇవన్నీ జరిగింది కాబట్టి శ్రీవారి భక్తులకు అనుమానాలు ఉన్నాయి. అది నిజమైంది. అంతేగాని మేమేదో ఆయన మీద ద్వేషంతోనో కోపంతోనో అయితే భానుప్రకాష్ రెడ్డి గారు ఒక క్లారిటీ అడుగుతున్నారు వాళ్ళు. అంటే
ఇది ఇప్పుడు ఏఆర్ ఫుడ్స్ అని చెప్పేసి నిన్న ఈవో గారు చెప్పారు. ఆ ఏఆర్ ఫుడ్స్ కు సంబంధించి ఎప్పటి నుండి అంటే ఆర్డర్ టెండర్లు ఎప్పుడు వచ్చినా కూడా ముఖ్యంగా వచ్చిన తర్వాతనే ఇది స్టార్ట్ అయినటువంటి క్రమంలో మీరు వచ్చిన తర్వాతే ఈ శాంపిల్స్ పంపారు. ఈవెన్ ఏఆర్ ఫుడ్స్ కు సంబంధించి కూడా వాళ్ళు కూడా ఏదో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇది ఏఆర్ ఫుడ్స్ నుండే వచ్చిందా లేదా వాటికి సంబంధించి కావాలి మాకన్నా. ఈవెన్ వాళ్ళ పైన నిన్న వాళ్ళ కంపెనీస్ కు సంబంధించి తమిళనాడులో కూడా అధికారులు రైడ్స్ చేస్తున్నటువంటి క్రమం మనం చూస్తూ ఉన్నాము. సో ఇక్కడ క్లారిటీ అడుగుతున్నారు, ఏ తారీఖున ఎవరు వచ్చారు, ఏఆర్ కంపెనీకి సంబంధించి అంటున్నారు, మిగతా డైరీల సిచ్యువేషన్ ఏంటి, ఎప్పుడు అనేది ఒక క్లారిటీ అడుగుతున్నారు. ఇప్పుడు అన్య మతస్థుల వాళ్ళ వీళ్ళ అనేది కాదు కదా ఇక్కడ టాపిక్. ఎందుకు అనుమానం వచ్చిందని చెప్తున్నా, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో శ్రీవారి భక్తులకు అనుమానం వచ్చిందో అందుకని దాని బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాడు అంతే. ఏ రోజు కానీ నాకు 2 నిమిషాలు టైం ఇస్తే చెప్తాను ఏం జరిగింది తిరుమల క్షేత్రానికి జగన్మోహన్ రెడ్డి వల్ల. 2019లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా దాదాపు 81 మంది సభ్యులతో ధర్మకర్తల మండలి నియమించాడు. అది తప్పు కదా. అలాగే 2020లో టీటీడీకి సంబంధించి 5,000 కోట్ల రూపాయలు స్టేట్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. అది తప్పు కదా. పద్మావతి నిలయం తిరుపతిలో భక్తుల సౌకర్యార్థం 100 కోట్లతో టీటీడీ నిధులతో కట్టి పద్మావతి నిలయాన్ని కలెక్టర్ కార్యాలయం తీసుకున్నాడు. టీటీడీ నిధుల్ని 100 కోట్ల రూపాయలు తిరుపతి మున్సిపాలిటీకి డైవర్ట్ చేశాడు. ఏ ముఖ్యమంత్రి గతంలో ఇలా చేయలేదండి. ఏ ముఖ్యమంత్రి ఇట్లా బరి తగ్గించి చేయలే. ఇవన్నీ ఎందుకు చెప్తున్నట్టు ఈ బ్యాక్గ్రౌండ్ అంట. ఇప్పుడు అనుమానాలు రావడానికి చాలా అంశాలు ఉన్నాయి, కానీ ఆ అనుమానాలు నిజం అని చెప్పేటువంటి వేదిక గానీ అది వాళ్ళు అడుగుతున్నారు. దానికి సంబంధించి ఒక క్లారిటీ అనేది వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న. ఇప్పుడు ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం అంటే గతంలో చాలా సందర్భాల్లో ఒక్కొక్క మార్పు చేసినప్పుడు ఒక్కోసారి డిబేట్స్ అనేవి జరిగాయి, లేదనేది కాదు. కానీ ఏంటి ఈ లడ్డూకు సంబంధించి, ఎందుకంటే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇప్పుడు భక్తులు గతంలో తీసుకున్నటువంటి భక్తులు కూడా ఈ ప్రసాదం అనుకుని మేము తిన్నాం అన్నటువంటిది కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకి క్లారిటీ రావాల్సినటువంటి అందరూ తిన్నాం కదా, మరి భక్తులమే కదా, భక్తులే కదా మీరు. నేను భక్తులు అంటే మీరు అందరూ శ్రీవారి ప్రసాదాన్ని ఎందుకు అంత పవిత్రంగా భావిస్తామంటే కొండ మీదకి వెళ్ళినప్పుడు శ్రీవారి దర్శనం కాకపోయినప్పటికీ ఆ లడ్డు తీసుకుంటే సాక్షాత్ శ్రీవారి ఆశీర్వదించినట్టు భావిస్తాం అందరం. వెంకటేశ్వర భక్తులందరూ భావిస్తాం కాబట్టి అందుకే దానికి అంత పవిత్రత ఉంది. దాన్ని ఈ రోజు వెంకటరెడ్డి గారు మాట్లాడుతున్నారు, నిరూపించండి హైకోర్టు సుప్రీంకోర్టు అని. అంత అవసరం. ఎస్ఐ స్థాయి అధికారి చాలు మీకు. ఎస్ఐ స్థాయి అధికారి చాలు. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, తొందరపడద్దండి. ఒక 3 రోజులు ఓపిక ఉండండి. ఎవరెవరు తప్పు చేశారో ఎవరెవరు తప్పు చేశారో వాళ్ళందరి మీద తులసిరెడ్డి గారి వర్షం తీసుకుందామండి. తులసిరెడ్డి గారి వర్షం తీసుకుందాం. గత 2 రోజుల నుంచి కూడా తిరుమల లడ్డు చుట్టూ నెలకొన్న వివాదానికి సంబంధించి తులసిరెడ్డి గారు చెప్పండి. ఈ సందర్భంగా రాజు బంటు కథ నాకు జ్ఞాపకం వస్తుంది. చిన్నప్పుడు చదివింది. రాజు వచ్చేసి వేటకు పోయినాడంట. వేట ఇంత ఆన తర్వాత కొంత అలసిపోయినాడు. మధ్యాహ్నం పూట ఎండాకాలము ఒక చెట్టు కింద పండుకున్నాడు. పక్కన బంటు వచ్చేసి ఆయన పక్కన కూర్చోన్నాడు. ఈ లోపల ఒక ఈగ వచ్చేసి రాజు ముక్కు మీద వాలిందంట. ఆ బంటుకు రాజు అంటే అమితమైన ప్రేమంట. అరే రాజుకు నిద్రాభంగం కలుగుతుంది అని చెప్పేసి పక్కన దాన్ని తోలింటే సరిపోయింది. పక్కన ఒకటి రాయి ఉంటే బండ ఉంటే ఆ బండ తీసుకొచ్చి మోదినాడు. ఆ ఈగేమో తప్పించుకుపోయింది, ఆ రాజేమో సచ్చినాడు. ఇది జరిగింది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడ ఆ జగన్మోహన్ రెడ్డి మీద ఏదో నెపవేయాలని చెప్పేసి ఓవరాల్ గా నష్టం కలిగించింది తిరుమల లడ్డూకు, తిరుమలకు, వెంకటేశ్వర స్వామి ప్రతిష్టకు చంద్రబాబు నాయుడు మహా అపరాధం కలిగించాడంట. వచ్చేసి ఇంకా కొన్నాళ్ళ పాటు వచ్చేసి లడ్డు కొనాలంటే భయము, లడ్డు తినాలంటే భయము ప్రపంచవ్యాప్తంగా ఉండే విధంగా తయారు చేశారు. ఆయన వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉండొచ్చు, ఎక్కువ ఉంది, కానీ జగన్ మీద నెపం వేయాలనే ఆ ఆలోచనతో వచ్చేసి తిరుపతి వెంకటేశ్వర స్వామికి నష్టం కలిగించాడు. ఇది నా అభిప్రాయం. నంబర్ 2, ఇక్కడ ఓవరాల్ గా చర్చకు ఎవరి చర్చకైనా కానీ టిటిడి ఈవో శ్యామలరావు గారి రిపోర్ట్ అనేది ఆయన మీడియా అనేది అది ప్రామాణికం కావాలి. మిగతా మీరు చెప్పొచ్చు, నేను చెప్పొచ్చు, ఇంకోరు చెప్పొచ్చు. కాబట్టి శ్యామలరావు గారు టిటిడి ఈవో, ఇంతమంది వెంకటరెడ్డి గారు చెప్పినట్లు ఆయన చెప్పింది ఏమి నిన్ననే ఎప్పుడో కాదు. 5 సంస్థలు వచ్చేసి సప్లై చేస్తున్నాయి అని ఆ పేర్లు కూడా వైష్ణవి, పరాగ్, ఏఆర్, కిర్పారాము, ప్రీమియర్. ఇప్పుడు నందిని కూడా ఇప్పుడు సప్లై చేస్తుందని చెప్పాడు. దాంట్లో వచ్చేసి ఒక ఏఆర్ ఒక్కటి మాత్రమే కొంత నాణ్యతా లోపంగా కనిపించింది అని చెప్పేసి ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది, ఎన్డీడీపీ రిపోర్ట్ అని.
మిగతా 4 వచ్చేసి 5 సప్లై చేసినాయి, నందిని ఇప్పుడు సప్లై చేస్తుంది. 4 గురించి వచ్చేసి నెగిటివ్ రిపోర్ట్ రాలేదు, దాని గురించి నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. దాన్ని వచ్చేసి బ్లాక్ లిస్ట్ లో పెట్టినాము, చర్యలు తీసుకుంటాము. తర్వాత వాళ్ళు కూడా ఎప్పుడు వచ్చేసి ఆ డేట్స్ కూడా వచ్చేసి మార్చి 12న టెండర్ ఇచ్చాము, మే 8న సప్లై ఆర్డర్ ఇచ్చాము. సప్లై చేసిన తర్వాత చేశారు జూన్ లో. కాబట్టి దాంట్లో 10 ట్యాంకర్స్ సప్లై చేశారు, దాంట్లో 6 ట్యాంకర్స్ మాత్రము ఉపయోగించాము. ఇది ఓవరాల్ గా శ్యామలరావు గారు చెప్పింది. బట్ ఈ ప్రకారంగా ఇంకా ఒక దిక్కు ఏఆర్ సంస్థ ఏమంటుంది, ఈయన శ్యామలరావు గారు కంప్లీట్ చేసినటువంటి సంస్థ ఏఆర్ డైరీ వాళ్ళు, ఇది దిండిగల్కు చెందింది, తమ నెయ్యిలో ఎలాంటి నాణ్యతా లోపం లేదు అని వాళ్ళు ప్రకటించారు. ల్యాబ్ ధృవీకరించాయి, క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇచ్చాయని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. కాబట్టి దీని మీద ఓవరాల్ గా ఒక ఎంక్వైరీ, అది సిబిఐ ఎంక్వైరా, జ్యుడిషియల్ ఎంక్వైరా, ఏదో ఒక ఎంక్వైరీ చేస్తే సరిపోతుంది. దీనికి అనవసరంగా వచ్చేసి ఇప్పుడు ఆ ప్లేస్ లో చంద్రబాబు నాయుడు ఉన్నా జగన్ ఉన్నా పోయి వాళ్ళు పోయి చూస్తారా? టీటీడీ యూఓ, టీటీడీ చైర్మన్, దానికి ఒక క్వాలిటీ కంట్రోల్ ఉంటుంది, ఒక ల్యాబ్ ఉంటుంది, దానికి వచ్చేసి క్వాలిటీ కంట్రోల్ యూనిట్స్ ఉంటాయి. కాబట్టి ప్రతిదానికి ఇప్పుడు వచ్చేసి ఒక అత్యాచారం జరిగితే ఆ పీరియడ్ ఆ గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్ లో కానీ మా ఊర్లోనో లేకుంటే పులిందల్లోనో లేకుంటే లక్కిరెడ్డిపల్లిలోనో ప్రధానికి వచ్చేసి ఇంకా ముఖ్యమంత్రులు దానికి కారణమని నెపం వేయాలనే అది ఇది విధంగా జరిగింది, ఇది జరగకుండా చూసుకోవాలా అనే సంబంధించిన వ్యక్తుల మీద కాంట్రాక్టర్ నా 5 ఒకరే అంటున్నారు, అతని మీద వచ్చేసి కాదంటున్నాడు. దాని మీద ఎంక్వైరీ జరపండి, విచారణ జరపండి, చర్యలు తీసుకోవాలి. అంతేగాని ఓవరాల్ గా వెంకటేశ్వర స్వామికి తిరుమల లడ్డుకు తిరుమలకు అప్రతిష్ట వచ్చే విధంగా ఈ విధంగా ముఖ్యమంత్రి ప్రభుత్వం పనిగట్టుకొని చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఓకే, లింగారెడ్డి గారు దీనిపైన మీ సమాధానం తీసుకుంటా. ఒక చిన్న లింగారెడ్డి గారు మీరే సమాధానం చెప్పాలి. ఇప్పుడు అటువంటిది జరిగింది, దానికి సంబంధించి జరగలేదు అన్నటువంటి కౌంటర్ అటాక్స్ వాళ్ళు చేస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఒకవైపు ఈ అటెంప్ట్ అనేది తిరుమల ప్రతిష్టను దెబ్బతీయడమే, అనుమానాలు రేకెత్తించడమే, రేపటి రోజున ఇబ్బందికర పరిస్థితులు ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం అంటే దేశవ్యాప్తంగా కూడా భక్తులు తరలిస్తూ ఉంటారు. సో ఈ క్రమంలో మీరు చేసినటువంటి అటెంప్ట్ అనేది తిరుమల ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉంది అనేది పార్టీల వర్షన్. తులసిరెడ్డి గారు కూడా ఏమంటారంటే అనవసరంగా ప్రచారం చేస్తారంటారు, అది నేను ఖండిస్తున్నాను. ఇప్పుడు రిపోర్ట్ ఇచ్చింది ఏంటంటే ఎన్డీడీపీ రిపోర్ట్ ఇచ్చింది, అంటే నా తెలిసి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అనేది, అది జాతీయ ప్రభుత్వ సంస్థ కదా రిపోర్ట్ ఇచ్చింది అనేది. ఇక్కడ ఒక విషయం ఆలోచన చేయాలి, ఇది రుచికి సంబంధించిందో ఆరోగ్యానికి సంబంధించిందో శుచికి శుభ్రతకి సంబంధించిన విషయం అనేది కాదు. మనిషి ఇప్పుడు మనిషికి ఏముంటాయంటే ఒక ఉద్యోగమో వ్యాపారమో లేకపోతే ఆధ్యాత్మిక విషయాలు కానీ కొన్ని మనిషికి సమాజానికి దేశానికి మానవ జాతికి కాదు జంతువులు కూడా దేవులను మరి పూజించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కాళహస్తిలో ఏంది, అక్కడ ఒక ఏముంది, ఒక ఏమంటారు శ్రీకాళహస్తి అంటే ఏనుగు, ఒక సర్పము, ఏదో ఒకటి ఇంకొక జంతువు, ఇవన్నీ అంటారు చెప్పేది. అంటే మరి ఈశ్వరుని బట్లో మరి నాగేంద్ర ఉంటాడు, నంది వచ్చేసి ఈశ్వరుని వాహనం. ఇది ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పవిత్రత అనేది ఇంకో రకంగా దెబ్బతీయడం కాదు. అది ఇదేంటి దేవునికి జంతు బలికి సంబంధించినటువంటి విషయం. ఏదైతే పూర్తిగా నిషిద్ధమో ఏది కూడా ఆ యొక్క ఆ వాసన కూడా సోకినటువంటి విషయం వచ్చేసి దీంతో ఉంటే నువ్వు గోవును పూజిస్తున్నావు, గోమాత అంటున్నావు, గోవు అయితే తినవి ఎద్దు మాంసము అది వాళ్ళు చెయ్యలేదు అని వాళ్ళు అంటున్నారు. రిపోర్ట్ కూడా 17th 23rd వచ్చినట్టున్నది జూలైలో. ఆ తర్వాత వచ్చి 2 నెలల తర్వాత ఎందుకు స్పందించడం అనేది ఒక విషయం చెప్తాను. ఇప్పుడు దీనివల్ల ఏమైంది, కొన్ని లక్షల మంది భక్తులు వచ్చే వాళ్ళు తగ్గిపోతారు, కొన్ని వేల కోట్ల ఆదాయం తగ్గిపోతాయి. ఈ రోజు ఇన్ని సంస్థలు ప్రభుత్వం మీద భారం కూడా ఇన్ని సంస్థలు, విద్యా సంస్థలు, వైద్య సంస్థలు, ఎంతమంది ఇప్పుడు బర్డ్ హాస్పిటల్ ఉంది,
మా కొడుకు హర్షద్వారెడ్డి కూడా ఆర్థోపెడిక్ డాక్టర్ గా పనిచేస్తాడు. అతను ఎన్ని వందల మందికి ఫ్రీగా మోకాలు ఆపరేషన్ చేస్తారు చెప్పండి. బయట మోకాలు ఆపరేషన్ Okay, okay, okay. 2 లక్షలు. సిమ్స్ హాస్పిటల్ ఎంతో 8,000 మన టాపిక్ డైవర్ట్ అవుతున్నట్టు అనిపిస్తుంది లింగారెడ్డి గారు. ముఖ్యంగా ఇప్పుడు లేదా తిరుమల తిరుపతి ఆధ్వర్యంలో, దేవస్థానం ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి, డౌట్ లేదు. ఈవెన్ ప్రభుత్వానికి సంబంధించి చాలా సందర్భాల్లో నిధులు మళ్లించిన సందర్భాలు ఉన్నాయి, లేదని ఎవ్వరు అనట్లేదు. ఇక్కడ ఒక విషయం వినండి. ఈ పని బడ్ హాస్పిటల్ కానీ, స్విమ్స్ హాస్పిటల్ కానీ, దివ్య ఆసుపత్రి కానీ, విద్యా సంస్థలు, వైద్య సంస్థలు, ఇవన్నీ ప్రభుత్వాలు నడపలేదు. ప్రభుత్వాలు నడపాలంటే 1000 కోట్ల డబ్బులు కావాలా? అంటే భక్తులు ఇచ్చేటువంటి డబ్బులతో, ఆ చందాలతో, కానుకలతో ఇన్ని సంస్థలు 1000 కోట్లు పెట్టి నడుస్తాయి. ప్రతి ఊర్లో టీటీడీ డబ్బులతో దేవాలయాలు కడుతున్నారు. ఇవన్నీ ఏమైతాయండి? వాడి పవిత్రత లేదు. జంతువుల కొవ్వుతో లడ్డు తయారు చేస్తారంటే అదే ఇప్పుడు అది జనాల్లోకి వెళ్ళింది ఎలా? ఇప్పుడు తులసిరెడ్డి గారు అనేది కూడా అదేనండి. తులసిరెడ్డి గారు అనేది అదే ప్రతిష్ట. ఈ విధంగా ఇలా చేశారు, ఇలా అని భక్తుల్లో ఇటువంటిది ఉండి రేపు పొద్దున రావాలన్నా, ప్రసాదం తీసుకోవాలన్నా ఇటువంటి భయాలు వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చేటువంటి ఎన్ని వేల మంది ఉద్యోగాలు చేస్తున్నారు చెప్పండి? ఎన్ని లక్షల మంది చిన్న వ్యాపారం దగ్గర నుంచి. ఒక్కసారి వెంకటరెడ్డి గారు వర్షన్ తీసుకున్న తర్వాత మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటా అండి. లింగారెడ్డి గారు ఒక్కసారి వెంకటరెడ్డి గారు వర్షన్ తీసుకుంటా. వెంకటరెడ్డి గారు చాలా తీవ్రమైన విషయం. జోష్ణ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు లింగారెడ్డి గారు చెప్పినట్టుగా హిందువులు ఇప్పుడు లడ్డు తినాలన్నా, తిరుమల వెళ్ళాలన్నా భయపడే పరిస్థితి అంటే దానికి కారణం ఎవరు? మీరు కదా ఇప్పుడు ఈ స్టేట్మెంట్స్ ఇవ్వడం వల్ల కదా వచ్చింది. ఇప్పుడు మీరు జులైలో రిపోర్ట్ వచ్చింది అన్నారు సార్, ఏఆర్ ఫుడ్స్ కు సంబంధించి. ఆగస్టులో ఏం చేశారు? సెప్టెంబర్ లో ఏం చేశారు? 2 నెలలు అయితే తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, మళ్ళీ భానుప్రకాష్ రెడ్డి గారు మేము లేవా దాంట్లో, మళ్ళీ మా పేరు ప్రస్తావించలేదని ఫీల్ అవుతారు కదా. కూటమి ప్రభుత్వం 2 నెలలు అయితే వాళ్ళ మీద కేసు పెట్టి, ఎస్ మీరు వచ్చిన దాంట్లో ఇది కలిసింది, తిరుమలకు సప్లై చేయడం ఏఆర్ ఫుడ్ తీసుకొని వెళ్ళి బొక్కలో ఎందుకు వేయలేదు? పాయింట్ నెంబర్ 1. 2 నెలలు అయితే ఇప్పుడు దాకా కూర్చొని సార్ వినండి సార్, ఇది హిందువుల మనోభావాలకు సంబంధించి మీ ఇష్టం ఉన్నట్టు పిచ్చి పిచ్చిగా వ్యాఖ్యానాలు చేసి వదిలేసి ఎట్లా పడితే అట్లా మాట్లాడటానికి కుదరదు. ఇది రాజకీయ అంశం కాదు. ఖచ్చితంగా స్పందిస్తాను. నా పేరులోనే వెంకటరెడ్డి అంటే వెంకటేశ్వర స్వామి పేరుతో ఉన్నాను. ఖచ్చితంగా నేను అత్యంత ఇష్టంగా కొలిచేటటువంటి దేవుళ్ళు ఉన్నటువంటి మీరు ఇష్టం ఉన్నట్టుగా పిచ్చి పిచ్చి ఆరోపణలు చేసి పబ్బం గడుపుకుంటా అంటే ఇందాక తులసిరెడ్డి గారు మాట చెప్పారు. లింగారెడ్డి గారు కాదండి, కెమెరా యాంగిల్ రివర్స్ అయింది ప్లీజ్. తులసిరెడ్డి గారు ఏమన్నారు? సిబిఐ ఎంక్వైరీ చేయండి, పెద్ద లేదంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో చేయండి, చాలా పెద్ద అంశం అన్నారు. ఎస్, మంచి మాట. ఎందుకు? ఇప్పుడు ఇది చిన్న విషయం కాదు కదా, ఇది ఒకరితో ఇద్దరితో సంబంధించిన అంశం కాదు కదా. ఒక ఎస్ఐఓ లేదంటే కానిస్టేబుల్ విచారణ చేస్తే సరిపోయింది అంటున్నారు భానుప్రకాష్ రెడ్డి గారు. ఎంత పిచ్చి మాటలండి. మోడీ గారు 2 నెలల్లో మోడీ గారు కూడా అదే తిన్నారు. వెంకటరెడ్డి గారు ఒకటి, ఇప్పుడు మీ వర్షన్ మీరు చెప్పుకోవడం సబబే కాదనేది కాదు. కాకపోతే ఇప్పుడు కొన్ని పదాలు మీరు వాడినప్పుడు ఆటోమేటిక్ ఇంకోళ్ళు రియాక్ట్ అవుతారు. పిచ్చి మాటలు, పిచ్చి ఇలాంటివి కాకుండా మీరు చెప్పాల్సినటువంటిది క్లియర్ గా చెప్పండి. లేదు పెద్ద స్థాయి ఎంక్వైరీ కావాలి. మనం వాడకూడని పదం నేను పిచ్చి మాటలనే అన్నాను మేడం, లేదంటే మెంటల్ ఎక్కి వద్దు అదొద్దనే కదా చెప్పేది. ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు. సబ్జెక్ట్ ఎట్లా జనాల్లోకి వెళ్తారు చెప్పండి. మీరు చెప్పాలనుకున్నది అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఒక చెత్త వ్యాఖ్యలు అది కూడా వద్దా? చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఒక హిందువుల మనోభావాలను దెబ్బతీసేటటువంటి ఒక వివాదాస్పద వ్యాఖ్యలు, వ్యాఖ్యలు, ఆరోపణలు మీరు ఏమన్నా వాడండి, ఎవరు అద్దంటున్నారు. కానీ ఇలా పిచ్చి చెత్త ఇలాంటి వాడినప్పుడు ఇప్పుడు మీరైనా ఇప్పుడు పలు సందర్భాల్లో వచ్చినప్పుడు జగన్ గారికి సంబంధించి ఏదైనా మాట్లాడినప్పుడు ఆ వర్డ్స్ వస్తే మీరు ఊరుకుంటారా? ఊరుకోరుగా. కాదమ్మా, చెత్తనా డాష్ వద్దులేండి వెంకటరెడ్డి గారు సబ్జెక్ట్ వెళ్తుంది, మీరు చెప్పండి. నేను సబ్జెక్ట్ లోకి వస్తే ఒక్క నిమిషం డైవర్ట్ అవుతుంది. ఎందుకంటే దాని మీద ఇప్పుడు నేనేమంటున్నాను, ఒక ఎస్ఐ స్థాయి అధికారితో మీ మీద విచారణ చేసి తేల్చేస్తాం అని చెప్పి భానుప్రకాష్ రెడ్డి కంటే ఆశ్చర్యం వేస్తుంది. జంతువుల కొవ్వుతో నిజంగా తింటే
మోడీ గారు కూడా తిన్నారు, భానుప్రకాష్ రెడ్డి గారు కూడా 2 రోజులు కూడా తింటారు. మోడీ గారి పేరు ఎందుకు ఎన్నిసార్లు వేస్తారు? మీకెందుకు మోడీ గారు ప్రధానమంత్రి ఏవద్దంటే ఎట్లా 24 గంటలు ఏదో కాంట్రవర్సీ మాట్లాడాలి. మోడీ గారు కాదు భానుప్రకాష్ గారు, అందరూ తిన్నారు కదా. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఏంటి, అందరూ తింటారు కదా తిరుమల లడ్డుని. మరి తిన్నప్పుడు నిజంగా దాంట్లో జంతువులు కొవ్వు కలిపిన ఎవడన్నా దుర్మార్గుడు ఉంటే వాడిని ఉరి తీయొద్దా భానుప్రకాష్ రెడ్డి గారు? వాడిని ఉరి తీయొద్దా మీరు అడుగుతున్నా? మరి దాని మీద విచారణ ఆఫ్టర్ ఆల్ ఎస్ఐ స్థాయిలో ఉన్న అధికారులతో చేద్దాం, మీ వ్యవహారం తెలుస్తామని మీరు అంటే ఇక్కడ ఒక్క నిమిషం అంటే నేను చెప్పేది వెంకరెడ్డి గారు చెప్పేది సిబిఐ అంటున్నారు. మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి, ఎస్ఐ చేస్తే కూడా సరిపోతుందని చెప్తున్నా. ఎస్ఐ చేస్తే కూడా సరే అంటే గారు భానుప్రకాష్ గారు, ఇప్పుడు ఇది చిన్న వ్యవహారం కాదు, పెద్ద ఎత్తున విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఆల్రెడీ అంటే వివాదం అనేది జరిగింది, దానికి సంబంధించి మాట్లాడుకుంటున్నారు, ప్రతిష్ట వీటన్నింటికి సంబంధించి ఇవన్నీ పక్కన పెడితే ఇంత పెద్ద వివాదం అయిన తర్వాత దీనిపైన ఏదో ఎస్ఐతోనో ఎంక్వైరీ జరిపించేసి మా దగ్గర ఆధారాలు ఉన్నాయంటే మీ ఆధారాలనే పరిగణలోకి తీసుకుంటే మీ పైన నమ్మకం లేదనే కదా వాళ్ళు చెప్పేది. అమ్మా నేను ఒకటే చెప్తున్నా, అంటే మా దగ్గర అంత బలమైన ఆధారాలు ఉన్నాయి, వాడు సరిపోతారన్నారు కానీ వారితో చేయిస్తాను నేను చెప్పలా. ఆల్రెడీ ఇప్పటికే మా కేంద్ర మంత్రివర్యులు నడ్డా గారు, హెల్త్ మినిస్టర్ గారు టీమ్ గారితో మాట్లాడారు, వివరాలు తీసుకుంటున్నారు, ఫుడ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళతో మాట్లాడుతున్నారు, ఏ విధంగా ఎక్కడ దీని మీద ఎట్లా యాక్షన్ తీసుకుంటారు. మా ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారు మాట్లాడారు. అంటే నేను ఏం చెప్తున్నా, అంత బలమైన ఆధారాలే ఆ స్థాయి అధికారి కూడా సరిపోతారు దీన్ని ప్రూవ్ చేసేదానికి అంటున్నా. కానీ లోతుగా ఎక్కడ ఏం జరిగిందో పూర్తిగా శ్రీవారి భక్తులకి తెలియాలని చెప్పి ఒక ఆలోచన. ఈ రోజు మా బండి సంజయ్ కూడా అడిగారు సిబిఐ ఎంక్వైరీ, భావిస్తున్నాం మేము. కాబట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది, ఒక సిబిఐ చేయాలా, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలా, ఇవన్నీ ప్రభుత్వం తొందరగా తీసుకుంటుంది. ఒక 2-3 రోజుల్లోనే నాకు తెలిసి దీని మీద ఒక క్లారిటీ వస్తుంది. తప్పు చేసిన వాడు ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. తప్పు దీంట్లో పాల్గొన్నవారు కానీ, వాటాదారులు, సూత్రధారులు, కమిషన్లదారులు, ఎందుకంటే దీంట్లో డబ్బులు కూడా చేతులు మారాయని చెప్పి ఫిర్యాదులు వస్తున్నాయి. కాబట్టి ఎవరిని వదిలాల్సిన అవసరం లేదు, అందరినీ కఠినంగా. ఇది ముఖ్యంగా కొద్దిసేపు రాజకీయాలు పక్కన పెడితే ఇది కోట్లాది మంది మనోభావాలతో ముడిపడిన అంశం. బ్రిటిష్ కాలంలో కూడా వెంకటేశ్వర స్వామి పట్ల ఇంత అపచారం ఎప్పుడు జరగలేదు, అసలు వాళ్ళు పట్టించుకోలేదు. ఈ మధ్య అసలు నిన్న నాకు ఫోన్లు చేసి ఏడుస్తున్నారు భక్తులు, ఏం జరుగుతోంది టీటీడీలో, ఎందుకు ఇంత ఆందోళన కలిగించడం అనే దాన్ని బట్టి కూడా పార్టీలు తప్పుపడుతున్నాయి. అలా ఎలా అంటే ఇటువంటిది జరిగింది, ముఖ్యంగా సామరస్యంగా ఇంకా పరిష్కారం దిశగా వెళ్ళడం కన్నా కూడా ఇంకా అప్రదిష్ట పాలు చేసేటువంటి దిశగా మీరు వెళ్ళారు. అంటే నేను ఒకటే చెప్తున్నా, రేపు మీరు ముఖ్యమంత్రి గగ్గోలు పెట్టారు, ఊరికే చెప్తా, రేపు మీరు ముఖ్యమంత్రి అయ్యారు, మీ హయాంలో కొండ మీద తప్పు జరిగింది, మీ నోటీస్కి వచ్చింది, మీరు చెప్తారా చెప్పరా చెప్పండి. చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. ఒక రాష్ట్రానికి కస్టోడియన్ గా, రాష్ట్రంలో అందరూ పవిత్రంగా భావించే ఆలయంలో తప్పు జరిగితే దాచిపెడితే ఎందుకు దాచిపెట్టామని అడుగుతారు. కాబట్టి చెప్పాల్సిన బాధ్యత రాష్ట్రానికి కస్టోడియన్ గా ముఖ్యమంత్రి గారి మీద ఉంటుంది. పార్టీలు చూడొద్దండి, అక్కడ రాష్ట్రానికి కస్టోడియన్ వెంకటేశ్వర స్వామి కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో వస్తారు, మనందరికీ ఆరాధ్య దైవం. కాబట్టి వారు చెప్పడంలో తప్పు లేదు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్డీఏ 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా తులసిరెడ్డి అని మాట్లాడారు, ఏదో భక్తులు మనోబలి, అందరు భక్తులు మనోబలు మాట్లాడు చెప్పకుండా దాస్తే ఎన్ని రోజులు దాస్తామని చెప్పండి. తప్పు జరిగింది, దాస్తే కూడా తప్పే కదా. ఒక ముఖ్యమంత్రిగా ఒక రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటే ఒక వ్యక్తి తెలిసినట్టు నిజాన్ని దాయడం కూడా తప్పే కదా. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, తొందరలోనే దీని వెనకాలన్నట్టు ఎవరెవరు చేశారు, ఎందుకు చేశారు, ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, మళ్ళీ చెప్తున్నా, ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎవరు చేశారు, పూర్తి వివరాలు తొందరలోనే శ్రీవారి భక్తుల ముందు రాబోతుంది. కానీ ఇప్పుడు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. శ్రీవారి భక్తులు ఇప్పుడు మొత్తం నాణ్యమైనటువంటి నందిని ఘీతో లడ్డు ప్రసాదాలు మేము వాడుతున్నాం. రోజుకి 14 టన్నుల ఆవు నెయ్యిని శ్రీవారి ప్రసాద. ఒక్క చిన్న డౌట్ అండి, మామూలుగా వేరే సెక్టార్స్ లో ఎక్కడ వర్క్ చేసినా కూడా పని చేశాము, జీతం తీసుకున్నాము అన్నటువంటిది ఉంటుంది. కానీ పుణ్యక్షేత్రాల విషయానికి వచ్చేసరికి భక్తులు వాళ్ళ మనోభావాలు, ముఖ్యంగా చెప్పాలంటే అందులో వర్క్ చేసే వాళ్ళు కూడా ఆ భక్తి భావంతో చేసేటువంటి ఇదే ఉంటుంది. ఇటువంటి అటెంప్ట్స్ జరుగుతున్నప్పుడు అక్కడ తయారీదారులు కానీ, వాళ్ళు వర్క్ చేసేటువంటి వాళ్ళు కానీ లీక్ అవ్వకుండా ఉంటుందా, ఆందోళన చెయ్యకుండా ఉంటారా, ఎదిరించకుండా ఉంటారా అనేది క్వశ్చన్. అంటే చాలా రోజుల నుంచి లడ్డు నాణ్యత తగ్గుతోందని చెప్పి భక్తులు చెప్తున్నారు, మాకు కూడా అర్థమవుతుంది. కానీ ఇలాంటి పరిస్థితి వస్తుందని మేము కూడా ఊహించలేదు. నేను కూడా గతంలో స్వామివారి సేవలో పనిచేశాను, కానీ ఇలాంటి అవకాశం ఉంటుంది, దీంట్లో ఇంత కల్తీ చేస్తారు,
ఇంత చేస్తారు, కల్తీ అవుతుందని చెప్పి మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మా అందరికి షాకింగ్ ఇది. ఓకే. ఎందుకంటే ఒకసారి ఒకటి తులసిరెడ్డి గుర్తు గారు. పెట్టుకోవాలి దయచేసి, ఒకటి గుర్తు పెట్టుకోవాలి, 300 రూపాయలకి 400 రూపాయలకి కేజీ నెయ్యి వచ్చే అవకాశం లేదమ్మా. కాబట్టి టెండర్ ఇచ్చేటప్పుడే దయచేసి దాని గురించి ఆలోచించి, ఓకే. రివర్స్ టెండరింగ్ దేవుడి దగ్గర పెట్టుండకూడదు, ఓకే. దేవుడి దగ్గర రివర్స్ తులసిరెడ్డి టెండరింగ్ గారు. పెట్టుండకూడదు. మీ వర్షన్. ఇప్పుడు మీరు చెప్పినట్లు అక్కడ ఆ టెంపుల్ కాంపౌండ్ లోనే పోర్టు అనే చోట ఇది తయారు చేస్తారు. దాదాపు 620 మంది పోర్టు కార్మికులు, అంటే వంట యాక్చువల్ గా పోర్టు కార్మికులు అంటారు, వాళ్ళు 620 మంది పనిచేస్తారు అక్కడ. తర్వాత ఇది 17 క్రీస్తు శకం 1715 నుంచి, అంటే 300 సంవత్సరాలుగా లడ్డు తయారనేది పెరుగుతూ వస్తుంది అనుకోండి. కాబట్టి ఇది ఏదో గుండు సూది రహస్యం కాదు. ఇది వచ్చేసి కంపెనీ టెండర్ వేయాలా, కంపెనీలు సరఫరా చేయాలా, ట్యాంకర్స్ రావాలా, అది కలపాలా, ఇది వచ్చేసి ఇంత పోర్టు తయారు చేసే వాళ్ళకు. కాబట్టి ఇది ఒక యాంగిల్. సరే, ఏది ఏమైనా ఇప్పుడు ఎన్డీడీబీ రిపోర్ట్ లో 5 ఒక దాంట్లో 4 వచ్చేసి నెగటివ్ రాలే, 1 వచ్చింది. దాని మీద వచ్చేసి టిటిడిఈఓ చెప్పాడు, ఇంకా ఫర్దర్ గా ఎంక్వైరీ చేసి చేయొచ్చు. కానీ ఇంకా ప్రచారం తగ్గించి దీన్ని ప్రచారం చేసుకోవాల్సిన అంశమా ఇది? ఇది ముఖ్యమంత్రి గారు తప్పు జరిగింది అనుకున్నాం. కొన్నిసార్లు ప్రచారం చేసుకుంటే జరిగే నష్టం వచ్చేసి ఎక్కువైనప్పుడు దాన్ని ఎంతవరకు ప్రచారం చేయాలనో, ఎంతవరకు యాక్షన్ తీసుకోవడం ఇంపార్టెంట్. కానీ భవిష్యత్తులో మళ్ళీ జరగకుండా చర్యలు తీసుకోవాలా. దానికి ఒకటి ఏదో కమిటీ వేశారంటే, ఇప్పుడు 5 మందితో కమిటీ వేశారు ఎటువంటి నెయ్యి వాడాలని. అది మంచిదే. డిసెంబర్ కల్లా ల్యాబ్ 100% ల్యాబ్ వచ్చేసి దాని ప్రయత్నం చేస్తుందని చెప్పేసి అది మంచిదే. కాబట్టి అటువంటి చర్యలు తీసుకోవాలా. తప్పు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా, అంతవరకు పరిమితం కావాలి. కానీ దీన్ని ఓవరాల్ గా అది పక్కన పోయి వాళ్ళ మీద చర్యలు తీసుకున్నది లేదు. తిరుమల ప్రతిష్టకు వచ్చేసి భంగం కలిగేటట్టుగా ఓవరాల్ గా ఇంతకుముందు లింగారెడ్డి గారు చెప్పినట్లు విద్యాలయాలు కానీ వైద్యాలయాలు కానీ అనేకం వచ్చేసి ఆ యొక్క డబ్బుతోనే, భక్తులు ఇచ్చే డబ్బుతోనే, భక్తులు వస్తే కదా, భక్తులు ఎవరు నష్టం కలిగించింది? ఇప్పుడు ఆ విధంగా భక్తుల మనోభావాలు దెబ్బతీసి తిరుపతికి రావాలన్నా, లడ్డు తీసుకోవాలన్నా, కోర్స్ నాన్నలు మర్చిపోతారు అనుకోండి, ఇది మళ్ళా రొటీన్ కావచ్చు. కానీ కొన్నాళ్ళైనా ప్రభావం ఉంటుంది. కాబట్టి ఇది ముఖ్యమంత్రి హోదాలో దీన్ని ఆయన ఒక పొలిటికల్ మీటింగ్ లో, అది మామూలుగా ఒక పొలిటికల్ మీటింగ్ వచ్చేసి ఆయన పొలిటికల్ యాంగిల్ లోనే ఆలోచన చేశారు తప్ప ఆయనకు ఇంత అనర్థం జరుగుతుందని కూడా బహుశా ఆయన కూడా అనాలోచితంగా చేశాడేమో అనిపిస్తుంది. కానీ ఏది ఏమైనా జరిగింది ఆయన ద్వారానే ఎక్కువ నష్టం జరిగింది. చంద్రబాబు నాయుడు ద్వారానే తిరుమలకి ఎక్కువ నష్టం జరిగింది. వెంకటరెడ్డి గారు అంటే క్లియర్ మేడం, అసలు ఇది 100% జరగడానికి అవకాశం లేదు. అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జరగదు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జరగడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే అంత ట్రాన్స్పరెంట్ గా సిస్టమ్ ఉంటది. ఒక దేవుడికి మనం తీసుకెళ్లి జంతువులకు పెడితే, దేవుడికి ప్రసాదం పెడితే ఆ రోజు తెల్లారు అయిపోతారు కదా మనుషులు. మనం అంత దేవుడు అంటే మనకు అంత నమ్మకం. దేవుడికి తీసుకెళ్లి ప్రసాదం పెట్టారని, అదే అందరం తిన్నామని ఇటువంటి ప్రచారం చేయటం వల్ల ఈరోజు మొత్తం హిందూ మతాన్ని, దేవుళ్ళని పూర్తిగా అవమానించినట్టు. మనం ఎట్లా దేవుడికి మనం తీసుకెళ్లి జంతువులకు పెట్టేసి దేవుడు తినేస్తాడా మేడం? అదే నెయ్యితో తయారైంది దేవుడికి ప్రసాదం పెడతాం. భక్తుడికి, భగవంతుడికి అదే ప్రసాదం. వేరే నెయ్యిని భగవంతుడికి సపరేట్ నెయ్యి, భక్తుడికి సపరేట్ నెయ్యితో చేయరు, ఒకటే దాంతో ఉంటది. నేను ఇందా చెప్పా, 3 టెస్ట్స్ జరుగుతాయి, 2 hours పైగా పైన తిరుమలలో జరుగుతాయి. దాంట్లో ఏమన్నా రిపోర్ట్ లో తేడా వస్తే వెనక్కి పంపిస్తారు. ఇంకా రిపోర్ట్ లో బాగా తేడా ఉంది అని అనిపిస్తే అప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు మీ ఎన్డీడీఆర్ ల్యాబ్ కు పంపించవచ్చు. ఇందాక ఇప్పుడు భానుప్రకాష్ రెడ్డి గారు చెప్తూ ఎప్పుడైతే నేను అంతా సర్క్యులేట్ చేసినటువంటి ఎన్డీడీబీ రిపోర్టు సంబంధించి మాట్లాడారు. ఎన్డీడీబీ రిపోర్ట్ లో వాళ్ళు చెప్పినటువంటిది పలానా కంపెనీ అని ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఇదిగో పలానా లారీ వచ్చింది, పలానా ఆవు నెయ్యికి సంబంధించినటువంటి పలానా ట్యాంకర్ నెంబర్ ఇది, అంటే ట్యాంకర్ నెంబర్ ఉంటది కదా, లారీ నెంబర్ ఇది, దాంట్లో మేము చెక్ చేసామని ఎక్కడ చెప్పలా. దానికి ఏం చెప్పారు, ల్యాబ్ రిపోర్ట్ లో ఒకటి చెప్పారు, ల్యాబ్ రిపోర్ట్ నెంబర్ AB023655 అని ఇచ్చారు. అదే రోజు వాళ్ళు సర్క్యులేట్ చేసింది ఇంకొకటి ఎనెక్సర్ లో పెట్టి AB021253 అనే దాంట్లో సర్క్యులర్ పెట్టారు, ఎనెక్సర్ పెట్టి అది సర్క్యులేట్ చేశారు. ఆ రిపోర్ట్ కి ఈ రిపోర్ట్ కి అంటే ఆ నెంబర్ కి ఈ నెంబర్ కి తేడా ఉంది. ఇదో పాయింట్ నెంబర్ 1. ఎన్డీడీబీ ఇచ్చింది అనేది ఇప్పుడు క్లియర్ గా అసలు దానికి ఆధారం ఏంటి? ఎందుకంటే మీరు ఇట్లాంటి తప్పుడు రిపోర్ట్లు ఎన్ని తీసుకురాలేదు అంతకుముందు కూడా ఇట్లాంటి తప్పుడు రిపోర్ట్లు చాలా తీసుకురావడం మీకు అలవాటే. ఎన్డీడీబీ రిపోర్ట్ అని ఎన్డీడీబీ నుంచి ప్రకటన చేయించండి, దాంట్లో నిజంగా యానిమల్ ఫ్యాట్ ఉంది అని చెప్పి, ఒకవేళ ఉంటే నిజంగా ఆ ఏఆర్ ఫుడ్స్ సంబంధించి ఉంటే, లేడీ నిన్న మాట్లాడిందండి ఆ ప్రతినిధి ఏఆర్ ఫుడ్స్ సంబంధించి, 2 నెలలుగా మీరు ఎందుకు ఆ మీద కేసు పెట్టలేదు అంటున్నాను.
ఇవాళ ఈవో స్టేట్మెంట్ ఓ, ఇచ్చాడు. ఓకే. ఈవో ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు? మళ్ళీ వాళ్ళు మేము సరి చేసుకుంటామని ఇస్తే మళ్ళీ మేము యాక్సెప్ట్ చేస్తామని ఇస్తున్నాడు. ఆ. నిజంగా ఈవోను కదా ముందు బొక్కలు వేయాల్సింది. అరే మీరు యానిమల్ ఫ్యాట్ ఉందని నిజంగా తెలిస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా వాళ్ళంతా మళ్ళీ వివరణ ఇస్తే, మీరు వాళ్ళు వచ్చి చూడండి, ఈనాడు పేపర్ లోనే రాశారు ఆ ఈవోకి సంబంధించిన అంటూ. ఆయనంటే మళ్ళీ ఆ ప్రతినిధులు వివరణ ఇచ్చి మేము ఈసారి ఇట్లాంటి కలపకుండా చర్యలు తీసుకుంటామంటే మళ్ళీ వాళ్ళని పరిగణలోకి తీసుకుని ఆలోచిస్తారు. ఒకసారి ఫైనల్ గా లింగారెడ్డి గారు ఈ వివాదానికి సంబంధించి క్లియర్ గా ఒక ఇన్వెస్టిగేషన్ అయితే అవసరం. తప్పెవరు చేసినా కూడా శిక్ష పడాల్సిందే. కోట్లాది మంది భక్తుల మనోభావం ఇది. ఒకటి ఇంతకుముందు వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఏం చేస్తారు, దేవస్థానంలో ఉండే వజ్రం తీసుకుపోయి చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో పెట్టుకున్నారు. మరి 500 మరి ముఖ్యమంత్రిగా ఉన్నారే, మరి చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో వజ్రం ఉంటే మరి ఏమైనా తెలిసారా, ఏమైనా కేసు పెట్టారా? 500 వరకు మీరు చేసే ఆరోపణలు మీ ప్రభుత్వం మీరు అధికారులు ఉన్నా కూడా చేయరు, ఆరోపణలు చేస్తారు. ఇప్పుడు మీరు కూడా ఆరోపణలు చేస్తున్నారా లింగారెడ్డి గారు? మీరు కూడా ఆరోపణలు చేస్తున్నారా? లేదు చేయడం కాదండి. అంటే వాళ్ళు చేశారు, ఇన్వెస్టిగేషన్ లేదు, ఏం తేల్చలేదు, ఇది వదిలేసేయండి. అంటే వాళ్ళు చేశారు కాబట్టి మీది ఆరోపణల కింద మేము ట్రీట్ చేయాలా? మరి నేనేమంటున్నా అంటే 5 ఏళ్ళు కూడా మీరు ఏం తెలుసలేదంటే మీ ఆరోపణలు శుద్ధ అబద్ధం తేలిపోయిందని అని చెప్తున్నా. ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది, అసలు పోర్టుఫోలియో కూడా కేటాయింపు ముంచే, అసలు అధికారులు మారకం ముందే వ్యవస్థే ముందు ప్రక్షాళన చేయడమో లేకపోతే సర్దుబాటు చేయడమో కొత్తది రావడమో చేయకముందే మీడియా దానికి బాధ్యులు. ఇప్పుడు ఇవన్నీ ఎట్లొచ్చాయి? జాతీయ మీడియాలు వచ్చాయి, రాజధాని సంబంధించిన మీడియాలు వచ్చినాయి, ప్రింట్ మీడియాలు వచ్చింది, తర్వాత ఎలక్ట్రానిక్ మీడియాలు, సోషల్ మీడియాలు వచ్చిన తర్వాత లింగారెడ్డి గారు మీడియాలో జాతీయ మీడియాలు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా అనేవి జరిగినటువంటివి వచ్చినటువంటివి ప్రచురిస్తాయి, ప్రసారం చేస్తాయి, అంతవరకే. ఇవి నిగ్గు తేల్చవు, మాధ్యమాలు మాత్రమే. ఇంత పెద్దగా దేశంలో విదేశాల్లో కూడా వస్తా ఉంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పార్టీ నాయకులుగా మేము స్పందించుకుంటున్నామండి. ఇప్పుడు ఎన్టీటీ పెద్దది అదే మా జీవ సంస్థనా, మా తెలుగుదేశం పార్టీ సంస్థ, అది ప్రభుత్వ సంస్థ, జాతీయ సంస్థ. వాళ్ళు చెప్పినారు కదా కల్తీ జరిగిందని చెప్పి. ఇప్పుడు అంటే తర్వాత ప్రైవేట్ సంస్థల వాళ్ళు కూడా చెప్పినారు. ఇంకా ఏదైనా ఇంకా అంతకంటే ముఖ్యమైనటువంటి ఇది కావాలంటే కూడా అవి చేస్తారు. ఇప్పుడు తీసుకుంటారు. ఇన్వెస్టిగేషన్ కు సంబంధించి అందరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏం చేస్తారు ఏంటి మున్ముందు. దీనిపైన నిజం నిగ్గు తేలాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఏఆర్ కంపెనీకి సంబంధించి ఏదైతే చెప్తున్నారో వాళ్ళు వివరణ ఇస్తే మళ్ళీ పునరుద్ధరిస్తారా వాళ్ళది కాంట్రాక్ట్? కాదు, అది వివరణతో పోయేది కాదు, జరిగే పని కాదు. మొత్తానికైతే దీనిపైన పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ పెద్ద స్థాయిలోనే జరగాల్సినటువంటి అవసరం ఉంది. సెంట్రల్ స్థాయిలో జరగాల్సినటువంటి అవసరం అయితే క్లియర్ గా కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది, ముఖ్యంగా భక్తుల్లో చాలా ప్రశ్నలు రేకెత్తుతున్నాయి, ఏం జరుగుతోంది ఏంటి అన్నది. దీనికి సంబంధించి క్లారిటీ వాళ్ళకి రావాల్సిన అవసరం ఉంది. అంటే ఇన్వెస్టిగేషన్ అనేది కంపల్సరీ. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. లింగారెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, తులసిరెడ్డి గారు, భానుప్రకాష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.